ఈ వీడియోలో మనం ఆక్రమణ గృహం గురించి తెలుసుకుందాం. ఏ ఇంటికైతే తూర్పు, ఉత్తరం, పడమర దిక్కులో ద్వారాలు ఉండి దక్షిణంలో గనక డోర్ లేకుండా గనక ఉన్నట్లయితే ఆ గృహాన్ని ఆక్రమణ గృహంగా వ్యవహరిస్తాం. ఈ ఆక్రమణ గృహంలో నివసించే వారికి అనారోగ్యం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. హాస్పిటల్కై అధిక ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏ ఇంటికైనా 4 వైపులా ద్వారాలు ఉంచడం మంచిది. తూర్పు లేదా తూర్పు ఈశాన్యం, ఉత్తరం లేదా ఉత్తర ఈశాన్యం, పడమర లేదా పడమర వాయువ్యం, దక్షిణం లేదా దక్షిణాగ్నేయంలో డోర్స్ పెట్టి నడక కొనసాగుతూ కనుకున్నట్లయితే ఆ ఇంట్లో నివసించే వారికి సిరి సంపదలు ఉంటాయి. సంతాన వృత్తి ఉద్యోగాలు శీఘ్రంగా సెటిల్ అవుతారు. అందువల్ల ఏ ఇంటికైనా 4 వైపులా ద్వారాలు పెట్టడం అనేది శ్రేష్టం. కానీ చాలామంది దక్షిణంలో కానీ దక్షిణాగ్నేయంలో కానీ డోర్స్ పెట్టడానికి భయపడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. చాలా గృహాల్లో మనం గమనించవచ్చు, తూర్పు, ఉత్తరం, పడమర దిక్కులో డోర్స్ పెట్టి దక్షిణం వైపు అసలు డోర్ పెట్టకుండా ఉంటారు. ఇటువంటి గృహాలను ఆక్రమణ గృహం అంటారు. ఈ గృహంలో వారికి ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీర్ఘ రోగులు ఆ గృహంలో ఉండే అవకాశం ఉంటుంది. అనారోగ్యం కోసం అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య కుటుంబ సభ్యులకు ఉంటుంది. అందువల్ల దక్షిణాగ్నేయం వైపు డోర్స్ పెట్టడానికి ఎప్పుడు కూడా భయపడకూడదు. వాస్తవం కనుక మాట్లాడినట్లయితే దక్షిణం వైపు నుండి మనకు స్వచ్ఛమైన గాలి గృహంలోకి ప్రవహిస్తుంది. అందువల్ల దక్షిణం లేదా దక్షిణాగ్నేయంలో కంపల్సరీగా డోర్ పెట్టడం అనేది మంచిది. ముఖ్యంగా దక్షిణాగ్నేయంలో కనుక డోర్ కనుక ఉన్నట్లయితే స్త్రీ సంతానానికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. వారి వివాహ జీవితం కూడా సుఖప్రదంగా సాగిపోతుంది. అందువల్ల దక్షిణం వైపు కానీ దక్షిణాగ్నేయంలో కానీ డోర్ పెట్టడం శ్రేష్టం. దక్షిణం లేదా దక్షిణాగ్నేయంలో డోర్ పెట్టకుండా కనుక ఇల్లు కట్టినట్టయితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.